హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. తాళిబొట్టు 24వ భాగం. తర్వాత రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి కూర్చున్నారు. మందిర పక్కనే ఉండి పెళ్లి పనులు పేమెంట్ చేయాల్సిన పెండింగ్ లిస్ట్ చూస్తుంది. రిలేటివ్ ఒక ఆవిడ సర్వ్ చేస్తుంది. తన దగ్గరకు వచ్చేసరికి ప్లేట్కి చెయ్యి అడ్డు పెట్టి, ఉప్మా వద్దండి అంది స్ఫూర్తి. జీడిపప్పు ఉప్మా అమ్మాయి అందావిడ. ఏదైనా సరే, ఉప్మా నాకు అంతగా నచ్చదండి, ఇది చాలు అని పెసరట్టు మాత్రమే పెట్టుకుంటూ చెప్పింది. దాని అర్థం అభయ్ బాబు ఇక జీవితంలో ఉప్మా రుచి చూడలేడు. పెళ్ళాం వండి పెడితే కదా అంటూ అభయ్కి వడ్డించింది ఒక ఆవిడ. నవ్వుకున్నారు అక్కడున్న వాళ్ళు. స్ఫూర్తి అభయ్ని చూస్తే లైట్ అన్నట్టు కళ్ళార్పి తినమన్నాడు. పెళ్ళైన మొదటి రోజు చూపులతో కనసాయిగలతో గడిచిపోయింది వాళ్ళకి. ఆ తర్వాత రోజు అభయ్ ఇంట్లోనే వ్రతం జరిపించారు. అంతా అయ్యాక దివాకర్ మళ్ళీ ఒక మూలకెళ్ళి దిగాలుగా కూర్చున్నాడు. ఆబ్వియస్లీ కూతురు కంట పడాలనే. స్ఫూర్తి పాప గుండె కూడా ద్రవించి డల్గా ఉన్న డాడీ మొహం చూసి, డాడీ గర్ల్ కదా, ఆ మాత్రం రియాక్షన్ ఉంటుంది మరి. ఏమైంది డాడీ అంటూ చేపట్టుకుంది. ఏం లేదమ్మా అన్నాడు షూటింగ్ స్టార్ట్ అయినట్టు క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ. మరి ఎందుకలా ఉన్నావు చెప్పు డాడీ. నేరుగా తను మాట్లాడకుండా పక్కనున్న తన స్నేహితుడికి సైగ చేశాడు దివాకర్ స్టార్ట్ చేయమని. అలాగాక ఇంకెలా ఉంటాడమ్మా, ఎన్ని కలలు కంటాడు నీ పెళ్ళి అలా చేయాలి ఇలా చేయాలని. ఎంత గొప్పింటికి పంపాలనుకున్నాడు అన్నాడు అంకుల్. ఎంత గొప్ప ఇల్లైనా అక్కడ నేను ప్రేమించిన భర్త అయితే ఉండడు కదా అంకుల్, ఆ ఇంటిని చూసుకుని బ్రతకమంటారా అని ఘాటుగా అడిగింది. చాచా అలా కాదమ్మా, మామూలుగా ఏదో అన్నానంతే, నీకు అర్థం కాదులే. తను అనుకున్న సంబంధం కాకపోయినా ఎంత గొప్పగా చేశాడు మీ డాడీ నీ పెళ్ళి. చూసిన వాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు, మీ అత్తగారి తరపు వాళ్ళు తప్ప. అంటే అర్థం కాలేదు ఆమెకి. అన్ని ఘనమైన ఏర్పాట్లు చేస్తే ఏవీ సరిగ్గా లేవన్నారు మీ అత్తగారు. తోటి చుట్టాలతో కూడా అట్లాగే మాట్లాడించింది. ఇక్కడికి వచ్చి చూస్తే మీ డాడీ చేసిన వాటిలో సగమైనా ఉన్నాయా అసలు అని నిప్పు రాచేశాడు. 2 సెకండ్లు సైలెంట్ అయిన స్ఫూర్తి, మీకేం తక్కువైందో చెప్పండి అంకుల్, రామ్ అరేంజ్ చేస్తాడు అంది కూల్గా. అబ్బే నాకేదో కావాలని కాదమ్మా, ఎదుటి వాళ్ళని అనే ముందు ఫస్ట్ మన సంగతి చూసుకోవాలి కదా. నిజమే అంకుల్, మీ కొడుకు పెళ్లి చేసినప్పుడు సకల మర్యాదలు పుచ్చుకుంటూనే పెళ్లి కూతురి ఫ్యామిలీ మీద మీరు చెరిగిన నిప్పుల గురించి మండపంలో కుర్చీలు కూడా చర్చించుకున్నాయి. అప్పుడు ఇదే మాట మీతో చెప్పడానికి పక్కన ఎవరూ లేరనుకుంటా. మరి ఇప్పుడు ఎలా గ్రహించారు అని ఎదురడిగింది. దెబ్బకి నోరు మూతపడింది ఆ అంకుల్ మౌత్. స్టేటస్ కనిపించట్లేదా మీకు, వచ్చి మళ్ళీ నాకే చెప్తున్నారు. ఇప్పుడు నేను మా డాడీ కూతుర్ని మాత్రమే కాదు, అభయ్ భార్యని కూడా. అంటే అతని స్టేటస్ ఏదో నాది కూడా అదే. నాకు బాగానే ఉన్నాయి, మా డాడీ కూడా ఏమనలేదే. ఎందుకు వస్తారు మీలాంటి వాళ్ళు, పచ్చగా ఉన్న కాపురాల్లో నిప్పులు పోయడానికా, లేక మనసుల్లో విషం నింపడానికా? అంత ఇబ్బందిగా ఇంకా ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదులేండి, వెళ్ళండి అని మొహమాటం లేకుండా గటౌట్ అనేసింది స్ఫూర్తి. మరి అంత హార్ష్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయని ఆ అంకుల్ తెల్లబోయాడు. మాట్లాడొద్దు ఇక వెళ్ళమని స్నేహితుడికి సైగ చేశాడు దివాకర్. ఇంకా నయం, ఇక్కడ జనాలు లేరనుకుంటూ వెళ్ళిపోయాడు ఆ అంకుల్. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని మనసు పాడు చేసుకోకు డాడ్, లైఫ్లో కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి అంది స్ఫూర్తి మెల్లగా. ఆమె నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి మాట. అయినా తేరుకుని అవునన్నట్టు తల పంకించాడు. అబ్బాయి చాలా మంచివాడు డాడీ, నువ్వే చూస్తావుగా, నీకు బాగా నచ్చుతాడు. అప్పుడు నువ్వే అంటావు, పెద్ద తల్లి నీ సెలక్షన్ సూపర్ అని నవ్వుతూ చెప్పింది. అదే ఆమె ఆశ కూడా. కానీ ఆమెకేం తెలుసు, ఆమె ఏం నిరూపించాలనుకుంటుందో దానికి వ్యతిరేకం చేయడమే తండ్రి ధ్యేయమని. తన మాట కాదని చేసుకున్న పెళ్ళి లైఫ్లోనే రాంగ్ డెసిషన్ అని స్ఫూర్తి మనసులో నాటడానికే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు దివాకర్. అప్పుడే కదా నీ మాట వినకుండా తప్పు చేశానని ఆమె పశ్చాత్తాపపడేది, ఆయన గారి మనసు కుదుటపడేది.
ఎందుకు చెప్పాలనిపించిందో గానీ, మనిషి అస్తిత్వాన్ని డబ్బుతో చూసే ఇలాంటి మనుషులకి దూరంగా ఉండండి. లేదంటే మీ బ్రెయిన్ కూడా పాయిజన్ చేసేస్తారనేసి లోపలికి వెళ్ళింది స్ఫూర్తి. అలాంటివి ఎందుకెక్కించుకుంటాడు? పైగా కూతురి మీద కోపం కూడా కలుగుతుంది తనకి పాఠాలు నేర్పుతుంటే. తన ఫ్రెండ్‌ని కూడా ఘోరంగా అవమానించింది తన భర్తనేదో అన్నాడని. అయినప్పటికీ దివాకర్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. స్ఫూర్తి అభయ్‌ని సపోర్ట్ చేసి మాట్లాడుతుంది తప్ప అత్తగారి గురించి ఎత్తలేదు. అటువైపు డిఫెండ్ చేయలేదు. ఏదో మూల తన మాటల ప్రభావం కూతురి మీద పడుతుందని అర్థమైంది. స్ఫూర్తి తన భర్తతో పాటు అత్తగారికి కూడా సపోర్ట్ ఇచ్చుంటే పెళ్ళైతే అయిపోయింది. తను కూడా వినట్లేదని మెల్లగా ఆయన కన్విన్స్ అయ్యేవాడేమో దివాకర్. అలా కాకపోయేసరికి తాను అనుకుంటున్నదే కరెక్ట్ అని తన కూతురు నమ్మాలని చెప్పాలంటే డాడీ చెప్పినప్పుడు వినకుండా తెలివి తక్కువ పని చేశాననే ఫీలింగ్ ఆమెలో కలిగించాలని ఉబలాటం ఎక్కువైంది. చూస్తా ఎన్నాళ్ళు వాడినే వెనకేసుకొస్తుందో అనుకున్నాడు. తండ్రి అత్తగారి గురించి నెగిటివ్‌గా చెప్పినా వాటిని మనసులోంచి పక్కన పెట్టేసింది స్ఫూర్తి. మొదటిసారి తన స్వభావానికి విరుద్ధంగా ఆ విషయం గురించి ఎవరినీ అడగలేదు. అభయ్‌కి చెప్పలేదు. మీరిలా చేశారా అని మందిరనే ప్రశ్నించలేదు. ఎందుకు చేశారని నిలదీయలేదు. దానికి కారణం ఆవిడ మీద నమ్మకం అయితే కాదు. కాపురం అన్నాక కలతలుంటాయని పెళ్ళికి ముందు తల్లి చెప్పిన జాగ్రత్తలని అర్థం చేసుకుంది. పైగా తనది కొత్త కాపురం. ఎన్నో ఆశలతో ఎంతో ఉత్సాహంగా అభయ్‌తో కొత్త జీవితం మొదలుపెట్టాలని కోటి ఆశలతో వచ్చింది. మధ్యలో వచ్చే డిస్టర్బెన్సెస్ పట్టించుకుని తన హ్యాపీనెస్‌ని పాడు చేసుకోవాలని అస్సలు లేదు తనకి. ఆ రోజులు పోతే మళ్ళీ రావని తన మ్యారీడ్ లైఫ్‌ని దృష్టిలో పెట్టుకుంది. మొదటి నుంచి ప్రథమంగా తన ప్రిఫరెన్సెస్, కంఫర్ట్, ఇష్టత చూసుకునే ఆమె స్వభావమే అప్పటికి ఎలాంటి గొడవలు లేకుండా చేసింది. తన వరకు అయితే రాలేదు కూడా. ఆ రోజు సాయంత్రం పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్ని దివాకర్ ఇంటికి తీసుకెళ్లారు. కొత్త జంటకి 3 రోజులు 3 నిమిషాల్లో గడిచిపోయాయి. వాణి అయితే కొత్త అల్లుడు చేసిన మర్యాదలన్నీ ఇన్ని కాదు. ఆ టైంలోనే విసి అబ్బాయికి దగ్గరైంది. స్వచ్ఛమైన పసిపిల్ల లాంటి మరదలి మనస్తత్వం అబ్బాయికి చాలా నచ్చింది. అది దివాకర్‌కి మింగడపడలేదు. ఎవరితోనూ ఎక్కువగా కలవని చిన్న కూతురు కూడా అతని వలలో పడుతుందేమో అని పైత్యపు ఆలోచన కూడా చేరింది మెదడులో. ఆ 3 రోజుల్లో మామకి తన మీద అయిష్టత అలానే ఉందని అభయ్ ఈజీగానే కనిపెట్టాడు. టాపిక్ ఏదైనా ఉద్యోగం, వ్యాపారం అంటూ తన స్టేటస్ గురించి నర్మగర్భంగా మాట్లాడడం, అల్లుడిని చూసి మొహం తిప్పుకోవడం, స్ఫూర్తి చూస్తేనేమో పళ్ళన్నీ బయటపెట్టి ఏమీ తెలియనట్టు నవ్వడం, వాణి చేసే మర్యాదలకి కోపంగా చూడడం లాంటివి అతని దృష్టిని దాటిపోలేదు. అలాంటి ఫేక్ పర్సనాలిటీస్ అంటే అబ్బాయికి పరమ చిరాకు. మూడో రోజు గడవగానే స్ఫూర్తిని తీసుకుని ఇంటికొచ్చేశాడు. అత్తగారి మీద ఉన్న కంప్లైంట్స్ గురించి స్ఫూర్తి, మామగారి మీద ఉన్న చిరాకు, విసుగు గురించి అబ్బాయి ఒకరితో ఒకరు చెప్పుకోలేదు. మ్యాటర్ కాదనిపించింది ఇద్దరికి. హనీమూన్‌కి వెళ్ళొచ్చారు. ఒకరి ప్రేమని మరొకరు పూర్తి స్థాయిలో అందుకుంటూ కొత్తగా పెళ్ళైన రోజుల్ని హాయిగా గడిపేశారు. లీవ్స్ అయిపోగానే ఎవరి ఆఫీస్‌కి వాళ్ళు వెళ్ళడం కూడా స్టార్ట్ అయింది. అప్పటిదాకా అత్తగారి విషయంలో స్ఫూర్తి ఎలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయలేదు. చెప్పినట్టే వారానికి 2 సార్లైనా పుట్టింటికి వెళ్ళొస్తుంది. వద్దని మందిర, అభయ్ అడ్డు చెప్పలేదు. అభయ్ మాత్రం రానని వర్క్ ఉందని చెప్పి డ్రాప్ చేసి వచ్చేవాడు. నిజమే అనుకుంది కానీ దానికి కారణం తండ్రి ప్రవర్తన అని గ్రహించలేకపోయింది స్ఫూర్తి. వాణి కూడా అనుకోలేదు తన భర్త మనసులో చేడు పెట్టుకుని తిరుగుతున్నాడని. తెలుసుంటే కూతుర్ని ముందే హెచ్చరించేది. ఒకరోజు మాటల మధ్యలో అభయ్ జాబ్ మానేయాలనుకుంటున్నాడని తండ్రితో చెప్పింది స్ఫూర్తి. జిమ్ సెంటర్ బిజినెస్ బాగా క్లిక్ అయ్యి క్రౌడ్ పెరిగింది. ప్రతి నెలా వచ్చే ఇన్కంలో మెయింటెనెన్స్ ఖర్చులు, లోన్ పేమెంట్ అన్నీ పోగా తన మంత్లీ శాలరీ కన్నా ఎక్కువే వస్తుంది అభయ్ షేర్. మోడల్స్, సెలబ్రిటీస్కి ట్రైన్ చేస్తే వచ్చే ఇన్కమ్ కలిపితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చేస్తున్న జాబ్ మానేసి ఈ బిజినెస్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా ఎక్స్పెండ్ చేయొచ్చన్న ఆలోచన ఉంది అతనికి. ఫిట్నెస్ కోసం తప్పించే వాళ్ళు దృష్టి పెట్టే మరో విషయం డైట్, ఫుడ్. వాటిని క్యాచ్ చేసి తన జిమ్ సెంటర్ పైనే హెల్దీ, హైజీన్ రెస్టారెంట్స్ ఓపెన్ చేయాలని ప్లాన్ వేసుకుంటున్నాడు.
ఇదంతా కూతురు ద్వారా తెలిసి అంతెత్తున లేచాడు దివాకర్. సంతోషిస్తాడనుకుంటే కోపగించుకున్న తండ్రిని చూసి షాక్ అయింది స్ఫూర్తి. అంటే ఇప్పుడు ఉద్యోగం మానేసి బ్యాంకు చుట్టూ తిరుగుతూ నీ జీతం మీద బ్రతుకుతాడా? ఉన్న జిమ్ సెంటర్ లోన్ తీరలేదు. అంతలోనే ఇంకో గుదిబండ నెత్తి మీద పెట్టుకుంటున్నాడు. అది కానీ పోయిందంటే అడుక్కునే పరిస్థితికి వస్తాడు. నువ్వైనా చెప్పొద్దా అని అరిచాడు. తను ఇండిపెండెంట్గా ఎదగాలి అనుకుంటున్నాడు డాడీ. దానిలో తప్పేముంది? నా శాలరీ మీద బ్రతకడం ఏంటి? అదేమైనా తప్ప? అయినా ఇంతదాకా నన్ను ఒక్క రూపాయి కూడా అడగలేదు. తన ప్లాన్స్ తనకున్నాయి. గుడ్డిగా వెళ్ళిపోవట్లేదు. మరి నేను సపోర్ట్ చేయాలి కానీ వద్దని ఎలా చెప్తాను అని అడిగింది. అక్కడ విషయం దివాకర్కి అభయ్ మీద ఉన్న కోపం కానీ ఉద్యోగం వ్యాపారం కాదని తెలియదుగా తనకి పాపం. అదొక అవకాశం అనుకున్నాడు అంతే. ఒకప్పుడు అభయ్ చేసేది ముష్టి ఉద్యోగం, వ్యాపారం కాదు అన్నవాడే ఇప్పుడు మాట మార్చేశాడు. లక్షల్లో లోను ముందర పెట్టుకున్న ఉద్యోగం ఉందనే భరోసాతో పెళ్లి చేశాను. ఇప్పుడు అది కూడా లేదంటే నేను ఎలా పోషిస్తాడు? వచ్చిన లాభాలు మళ్ళీ పెట్టుబడికే పోతాయి. రేపు నీ కడుపు పండితే బిడ్డను చూసుకోవడానికి చేతిలో డబ్బు ఉండొద్దా? ప్రతిసారి అతన్ని గుడ్డిగా నమ్మడం కాదు పెద్ద తల్లి. బుర్రపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించు. కానీ డాడీ ఇంకేం చెప్పక పెద్ద తల్లి. అన్నిటికీ ఇలాగే పట్టించుకోకుండా ఉంటే ఎలా? జీవితం తలకిందులైపోదు అంటుంటే మాట్లాడలేదు స్ఫూర్తి. ఏమని నచ్చ చెప్పాలా అని ఆలోచిస్తుంది. సరే నువ్వు అడగలేవు కానీ నేనే వస్తాను. వద్దు డాడీ నేనే మెల్లగా చెప్తాను అంది. నిజంగానే అడుగుతావుగా? మంచిది. అడిగి ఏ విషయం నాకు చెప్పు. మరీ ఎక్కువ పెట్టుబడితే ఉన్న లోన్ తీర్చేసి అప్పుడు కొత్త బిజినెస్ గురించి ఆలోచించమని చెప్పు. కావాలంటే డబ్బు నేను సర్దుతాను. ఓకే డాడీ ఉంటాను అని కట్ చేసింది. అప్పటికే తండ్రి మీద అభయ్ అయిష్టం చూపించడం గమనించింది తను. 3 రాత్రులకి తమ పుట్టింటికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ అతను ఆ ఇంటికి రాకపోవడానికి కారణం కూడా చూచాయిగా తెలుసు కానీ తండ్రిని తప్పుబట్టలేకుంది. మనసులో దిగులుంటే మనస్ఫూర్తిగా ఉండలేం కాబట్టి దివాకర్ అలానే ఉన్నాడని సర్దుకుంది. కానీ ఇప్పుడు ఈ విషయం మీద వాళ్ళకి డిస్కషన్ వస్తే మాట పెరుగుతుందేమో అని భయం. అభయం మొండితనం అలాంటిది. తర్వాత రోజు ఉదయం జిమ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అయ్యాడు అభయ్. ఆఫీస్కి రెడీ అవుతుంటే తనే వెళ్ళి షర్ట్ బటన్స్ పెట్టడానికి తీసుకుంది. రోజు పనిచేసేప్పుడు నవ్వుతూ ఉండే ఆమె ముఖంలో సందిగ్ధత కనిపిస్తుంటే ఫేస్ ఎత్తి ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు. ఏం లేదని చూపుని బటన్స్ మీద సారించి కోపం తెచ్చుకోనంటే ఒకటి అడగనా అంది పర్మిషన్ అడుగుతూ. అది వింత. ఏమైంది జాను నీకు అన్నాడు చిన్నగా స్మైల్ చేస్తూ. ఏం లేదు. జిమ్ సెంటర్స్ వేరే ఏరియాస్లో ఎక్స్పాండ్ చేసి రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నావు కదా, ఒకేసారి అన్నీ అంటే రిస్క్ ఉండొచ్చు అంది. ఆమె నడుము చుట్టూ చెయ్యేసి మీదకి లాక్కుంటూ రిస్క్ లేకుండా ఏమొస్తుంది, లైఫ్లో ఏదో ఒక ఫేస్లో చేయాల్సిందే. అయినా వరి అవ్వకు. నేను పక్కాగా ప్లాన్ చేసుకున్నా. సక్సెస్ అవ్వకపోతే ఏం చేయాలో ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా రెడీగా ఉన్నాయి. ఏం తెలియకుండా వెళ్ళిపోవట్లేదు అన్నాడు. ఒక్కోసారి మనం ఎంత ట్రై చేసినా ఫేట్ సపోర్ట్ చేయదు. ఇలాంటివి నువ్వెప్పుడు నమ్మడం మొదలెట్టావు? కొంచెం ఆశ్చర్యపోతూనే బుగ్గ మీద పెదవులు అంచుతూ అడిగాడు. అతన్ని వారించి నమ్మడం అనేంత పెద్ద మాటలు ఎందుకు, ఏదో ఆలోచన అంతే అంది ముభావంగా. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నీ మైండ్లో వేరే థాట్ ఏమైనా ఉందా? ముందు లోన్ తీర్చేస్తే ఒక భారం తగ్గుతుంది. మనకి కావాలంటే డాడీ మనీ అడ్జస్ట్ చేస్తారు అంది. ఆమె డాడీ అనడంతోనే అతని ఫేస్లో మార్పు వచ్చేసింది. చేతులు వదిలయ్యాయి. సో ఇదంతా మీ డాడీ ఇన్ఫ్లుయెన్స్ అనమాట అని అడిగాడు. అలా కాదురా, నాకు నిజమే అనిపించి ఈ విషయం నేను నీకు చెప్పి 2 వారాలైంది. నీకు ఈరోజు ఆలోచన వచ్చిందంటే నమ్మేంత పిచ్చోడు ఎవడూ లేడు ఇక్కడ. డాడీ అయితే ఏంటి రామ్, మనకు మంచికే కదా చెప్పాడు అంది. నీకు మంచిగా అనిపిస్తుంది మీ నాన్న కాబట్టి. నాకు నా భార్య నా మీద కోల్పోతున్న నమ్మకం కనిపిస్తుంది. నాకు అతను ఒక సాటి మనిషి కాబట్టి. వాట్? ఏం మాట్లాడుతున్నావురా? నీ మీద నమ్మకం లేదని నేను ఎప్పుడు అన్నాను? మరి మీ డాడీ చెప్పగానే వచ్చి ఆయన ఇచ్చే డబ్బులు తీసుకుని లోన్ కట్టాయంటే ఏంటి? నేను తీర్చలేనా? లేక గుడ్డిగా తోచింది చేసుకుంటూ పోయి చేతులు కాల్చుకుని రోడ్డున పడతానన్నా అని
సీరియస్‌గా అడిగాడు అభయ్. నా ఉద్దేశం అది కాదు రామ్. కానీ మీ నాన్నది అదే. నువ్వొచ్చి నా దగ్గర ఈ మాట ఎత్తావంటే మీ నాన్న దగ్గర నా మీద నమ్మకం లేదని కన్ఫర్మ్ చేసినట్టే. నువ్వు అనుకుంటున్నట్టు నన్నేదో బాగు చేసేయాలని కాదు మీ నాన్న తాపత్రయం. తెలుసుకో అన్నాడు. ఇది మన ఫ్యూచర్ కోసం రామ్. కోపం కాదు, ఆలోచన చెయ్యి. నేను డిసైడెడ్. ఎవరి హెల్ప్ లేకుండా ఎదగడానికి నాకు నేనే ఎన్నో నెలలుగా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నా. నాకు కావాల్సింది నీ సపోర్ట్. అపనమ్మకం చూపించి నన్ను వెనక్కి లాక్కు. అండ్ బయట నేను ఎన్ని కష్టాలైనా పడతా. నీకు మాత్రం లోటు రానివ్వను. చెప్పు మీ నాన్నకి అనేసి బ్యాగ్ తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయాడు. చాలా బాధేసింది స్ఫూర్తికి. ఎవరికి నచ్చ చెప్పాలి? ఇంకా నయం డాడీ డైరెక్ట్గా వచ్చి నాతో అన్నట్టు నా జీతం మీద తింటావా అని అడగలేదనుకుని ఊపిరి పీల్చుకుంది. బ్యాగ్ తీసుకుని వెళ్ళింది అభయ్ వెనకే. అతను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. మందిర్ వడ్డిస్తూ కోపంగా ఏదో అంటుంది. కాస్త దగ్గరికి వెళ్ళాక కానీ వినిపించలేదు. అడ్డమైన వాళ్ళు చెప్పేవన్నీ తలకెక్కించుకోకు నాన్న. నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. నీకు నచ్చినట్టు చెయ్యి. పక్కనుంటూ మంచి చెప్తున్నామంటూనే మనం ఎదుగుతుంటే ఓర్వలేక వెనక్కి లాగాలని వెన్నుపోటు పొడవాలని చూస్తుంటారు. పట్టించుకోక అవన్నీ అంటుంది. అప్పటికే పడుతున్న బాధ మీద కారం జల్లినట్టు అనిపించింది స్ఫూర్తికి. విసుగ్గా బయటకు వచ్చేసిన అభయ్ అన్నీ తల్లికి చెప్పినట్టే ఇది కూడా చెప్పాడని మందిరా తిట్టేది దివాకర్నే అనుకుని పొరపాటు పడింది. దానికి తోడు అన్నాళ్లుగా అత్తగారి మీద మనసులో దాచిన కోపం కూడా బయటికి పొంగుకొచ్చింది. మాటలు మర్యాదగా రానివ్వండి అత్తయ్య. ఎవరు అడ్డమైన వాళ్ళు? మా డాడీనా? మీ కొడుకంటే మీకెంతనో నేనంటే మా డాడీకి కూడా అంతే. అలాంటిది నాకు వెన్నుపోటు పొడుస్తాడని ఎలా అంటారు అంది విసురుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.